థ్యాంక్ యూ నాగేంద్ర మీరు అలాగే ఉండండి. అజీమ్ ఉన్నారు ఎర్రగడ్డ నుంచి. అజీమ్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ ఎలా జరుగుతుంది, పోలింగ్ పర్సంటేజ్ ఎలా జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఓటింగ్ సరళికి సంబంధించి పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో పోలిస్తే చాలా తక్కువ పర్సంటేజ్ కూడా నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ సెన్సిటివ్ కావచ్చు, హైపర్ సెన్సిటివ్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీరు చూశారు ఢిల్లీలో ఒక పేలుడు సంభవించింది. ఆ ఘటనకి సంబంధించి కూడా ఒక ఉగ్రవాద చర్యగా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. ఈ పేలుడికి ముందే హైదరాబాద్ లో కూడా ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు అనుమానితులైనటువంటి ఉగ్రవాదుల్ని. మరి ఈ నేపథ్యంలో అక్కడ భద్రత ఏ విధంగా కట్టుదిట్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది, అసలు ఎలా జరుగుతుంది అక్కడ పోలింగ్ సరళి? మనం ఎర్రగడ్డలోని 405, 406, 407 ఏదైతే పోలింగ్ బూత్ల వద్ద ఉన్నాం. ఇంతకుముందు మనం మదరానగర్లోని 273, 274 కూడా వెళ్ళొచ్చాం. అయితే 273, 274 దగ్గర ఏదైతే అప్పుడే పోలింగ్ ప్రారంభంతో కాస్త నెమ్మదిగా పోలింగ్కి ఏదైతే పబ్లిక్ వచ్చినట్టు కనిపించింది. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి 405, 406, 407 పోలింగ్ బూత్లో చూసుకున్నట్టయితే మనం వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద సంఖ్యలోనే ఇక్కడ ఏదైతే తమ ఓటుకు వినియోగించుకోవడానికి ఇక్కడ ఓటర్లు అయితే వస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మొదటిసారి ఓటేసిన వారు కావచ్చు, వీరందరూ కూడా వస్తున్నారు. అలాగే మహిళలు కూడా పెద్ద శాతమే ఇక్కడ ఓటింగ్లో అయితే పాల్గొంటున్నారు. పెద్ద శాతం లైన్ క్యూలో ఉండి ఏదైతే తమ ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మనం ఉన్నటువంటి ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియానే. ఇది కూడా ఏదైతే రహమత్ నగర్, బోరాబండ, ఎర్రగడ్డ ఏరియాస్ అంతా కూడా కొంత మైనారిటీ సెక్షన్ ఎక్కువ ఉండేటువంటి ఏరియా. ఇక్కడ ఓటింగ్ శాతం కూడా మైనారిటీదే ఎక్కువ ఉంటుందనే ఒక అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఇక్కడ అలాంటి ఓటింగ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఓటింగ్ అయితే చాలా ఫాస్ట్గానే కొనసాగుతుంది. ప్లస్ పెద్ద సంఖ్యలోనే ఓటింగ్లో అయితే పాల్గొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో యూత్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా వచ్చారు. వీరి ఏర్పాట్లు కూడా చాలా బాగానే ఇక్కడ ప్రస్తుతానికి అయితే చేస్తున్నారు. సో కేంద్ర బలగాలు ఏదైతే ఢిల్లీలో జరిగినట్టు ఘటన తర్వాత మరింత ఏదైతే బలగాలను కూడా ఏదైతే ఎన్నికల సంఘం పెంచింది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చోటు చేసుకోకుండా కూడా చూసుకుంటుంది. సుమారు 227 సెన్సిటివ్ ప్లేసెస్ని ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ ప్రధానమైనటువంటి ప్లేస్లో కూడా ఎన్నికల సంఘం చాలా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేసింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తమకు సంబంధించినటువంటి సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అందరినీ చెక్ చేసుకుంటూనే పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే 100 మీటర్స్ లోపల అటు ఇటు ఉన్నటువంటి వారిని కూడా ఎవరికైతే లోపలికి అనుమతి ఉందో, ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉన్నాయో, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, సో వీళ్ళందరినీ కూడా ఎవరికైతే స్లిప్ ఉన్నాయో, ఓటు హక్కు కూడా ఎవరికి ఉంటుందో ఆ ఓటు హక్కు ఉన్నటువంటి వారినే ఏదైతే వినియోగించుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల సంఘం అయితే పరీక్షిస్తూ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏదైతే పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా సుమారు 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా ఏదైతే ఎన్నికల సంఘం ఈ ఎస్పెషల్లీ ఎన్నికల కోసం ఏదైతే నిర్వహించడం జరిగింది. చూసేమైతే పోలీస్ ఉన్నతాధికారులు కూడా వచ్చి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ చేస్తున్నారు. అటు 100 మీటర్స్, ఇటు 100 మీటర్స్ వెహికల్స్ని అలో చేయకూడదని చెప్పారంటే ముందుగా కాసేపు ఏదైతే పోలింగ్ దగ్గర కొంత నెమ్మదిగా పోలింగ్ కొనసాగింది. తక్కువ సంఖ్యలో వచ్చినటువంటి నేపథ్యంలో కొనసాగించాము. సో ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అటు 100 మీటర్స్, ఇటు 100 మీటర్స్ బ్లాక్ చేస్తున్నామని చెప్పి కూడా ఉన్నత అధికారులతో ఏదైతే పోలీసులు సిబ్బంది చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ డిపాజిట్ చేసి కూడా ఫోన్లు ఎవరైతే తీసుకొస్తున్నారో పోలింగ్ బూత్కి ఫోన్లు కూడా తీసుకురానివ్వకుండా ఇక్కడ ముందుగానే ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది నలుగురు ఉన్నారు. వారి ఎవరికైతే ఓటర్ స్లిప్స్ ఇస్తూనే వారితో ఉన్నటువంటి ఫోన్లను కూడా అక్కడ వారు టోకెన్ ఫిక్స్ చేసి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్ కోసం, హ్యాండిక్యాప్స్ కోసం ఏర్పాట్లు కూడా ఏదైతే వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు, అలాగే వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సో ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతనే ఓటు వేయడానికి లోపలికి పంపిస్తున్నారు. క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల సంఘం ఓటర్లు స్లిప్ ఇస్తూనే క్రాస్ చెక్ చేస్తుంది. అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు క్రాస్ చెక్ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కూడా క్రాస్ చెక్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరిని ఓటుకు వినియోగించుకునే విధంగా పంపిస్తున్నారు. సో ఇక్కడైతే ఓటింగ్ సర్లు అయితే చాలా బాగానే ఉంది, చాలా మంచిగానే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే ఓటర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వచ్చి అయితే పాల్గొంటున్న పరిస్థితి మనకైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో 47 ఏదైతే ఓటింగ్ శాతం నమోదైంది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తునే ఓటింగ్ శాతం నమోదవుతుంది. ఉప ఎన్నికలు కాబట్టి, అలాగే ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఎక్కువ శాతం ఫోకస్ కూడా చేశాయి. యూత్ ఓట్ల మీద కూడా ఎక్కువ శాతం ఫోకస్ చేశాయి. సో ఖచ్చితంగా అపార్ట్మెంట్ల వారీగా కూడా వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు ఓటింగ్లో పాల్గొన్నారు. కాబట్టి ఈసారి అపవాదను పోగొట్టాలంటే ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా అటు ప్రధాన పార్టీలు అలాగే ఎన్నికల సంఘం కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా ప్రచారం చేసింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గత 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల శాతం పెరిగేటువంటి అవకాశం ఉందనే ఒక అంచనా అయితే ఎన్నికల సంఘం అయితే వేస్తుంది. అలాగే ప్రధాన పార్టీలు కూడా ఆ ఓటు బ్యాంక్ పెరిగేదానిపైన ఎక్కువ దృష్టి పెట్టాయి. ముఖ్యంగా ఏదైతే కొత్త ఓటర్లు కావచ్చు, యూత్ ఓటర్లు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఎక్కువగా కూడా ఫోకస్ చేసి వారి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇక ఏదైతే దీనికి సంబంధించిన విషయం, పర్యవేక్షణకు సంబంధించిన విషయానికి వస్తే పోలీసులు ఫ్లై స్క్వాడ్స్ ఆల్రెడీ సంబంధిస్తున్నారు. అలాగే డ్రోన్ల ద్వారా కూడా ప్రత్యేకంగా ఈసారి ఎన్నికల సంఘం ఏదైతే
పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి పరిస్థితి ఉందనే దానిపైన కూడా పర్యవేక్షిస్తున్నారు. సో పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఘటన తర్వాత చాలామంది పలు చోట్ల అరెస్ట్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా తన సెన్సిటివ్ ప్లేసెస్ని కూడా ఎన్నికల సంఘం ఐడెంటిఫై చేసింది కాబట్టి ఆయా ప్లేసెస్లో ఇంకా మరింత బలగాలను పెంచి కూడా అక్కడ పూర్తి స్థాయి కూడా పర్యవేక్షణ కూడా ఏదైతే సిబ్బంది చేసినట్టు కనిపిస్తుంది. పూర్తి స్థాయి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సుమారు 2,000 మంది పోలీసులు, 3,000 మంది ఎన్నికల అధికారులు కలుపు సుమారు 5,000 నుంచి 6,000 మంది వరకు కూడా ఏదైతే సిబ్బంది మొత్తం కూడా ఏదైతే ఎన్నికల కోసం కూడా పనిచేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి కాసేపు అయితే అంటే ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అయ్యి సుమారు 1 అవరే అవుతుంది. సో మరి కాసేపు అయితే పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం ఖచ్చితంగా లైన్లో నిలిచినటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం చూసినట్టయితే కూడా ఇక్కడ సంఖ్య లైన్లో చూసినట్టయితే ఫీమేల్స్ అలాగే మేల్స్ రెండు వేరుగా కూడా లైన్లో నిలబెట్టారు. దీంట్లో కూడా 3 బూతులు ఉన్నాయి, 405, 406, 407. సో ఎవరి హోటాకు వారు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. సీనియర్ సిటిజన్స్ మనం చూస్తున్నట్టయితే మీరు చూడండి ఒకసారి విజువల్ కూడా అనిపిస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. సో ఎవరికి వారు తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ ఓటు హక్కుని ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వినియోగించుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. పోలీసుల పర్యవేక్షణ కానీ ఇక్కడ ఓటింగ్ సరళి కూడా ప్రస్తుతానికి అయితే బాగానే మనకు కనిపిస్తుంది. రాజు థ్యాంక్ యూ అజయ్, మీరు లైన్లో ఉండి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నాగేంద్ర, షేక్పేట్ డివిజన్లో బీజేవైఎం ప్రెసిడెంట్ మీద దాడి జరిగింది.